తాళ్ళరేవు. మన ఆంధ్రప్రదేశ్‌లో కాకినాడ జిల్లాలో ఉన్న ఈ ఊరు పేరున ఒక మండలం ఉంది. ఈ ఊరికి ఆ పేరు ఎలా వచ్చిందంటే పూర్వం రేవు ప్రాంతమైన ఇక్కడ తాటి చెట్లు ఎక్కువగా ఉండేవట. అందువలనే ఈ ఊరికి తాళ్ళరేవు అనే పేరొచ్చిందని కొందరు చెప్తుంటారు. ఇక ఈ తాళ్ళరేవు మండలం గురించి చెప్పాలంటే ఈ మండలంలో కోరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కూడా ఉంది. ఈ సంరక్షణ కేంద్రం అయితే ఉప్పు నీటి ముసళ్లకు, సరీసృపాలకు ప్రసిద్ధి. అలాగే కోరంగి అనే ఈ ఊరు గురించి చెప్పాలంటే ఈ ఊరికైతే చాలా చరిత్ర ఉంది. ఈ ఊర్లో ఒకప్పుడు డచ్ వారు స్థావరం ఏర్పరచుకున్నారని కూడా చెప్తుంటారు. అలాగే ఈ ఊరికి ఒకప్పుడు తుఫాన్ అనే పదం చాలా భయాన్ని కలిగించేది. ఎందుకంటే 1789లో తుఫాను తాకిడికి వచ్చిన ఉప్పెన వలన అయితే 20,000 మంది చనిపోయారు. అంతేకాదు 1899 నవంబర్ 25న వచ్చిన మరో తుఫాన్ అయితే బలమైన గాలులతో 40 అడుగులు ఎత్తుతో వచ్చిన ఉప్పెనతో రేవు గ్రామమైన కోరంగి మొత్తం తుడుచుకొట్టుకుపోయింది. ఆ తుఫాను వలన అయితే సుమారుగా 30,000 మంది వరకు మరణించారని చెప్తుంటారు. అలాగే ఈ మండలానికి చెందిన ఇంజరం అనే ఊరు కూడా చాలా ప్రత్యేకమైనది. స్వతంత్ర సమరయోధులైన సాలగ్రామ వెంకయ్య గారు, కాకరాపర్తి వీర వెంకట సత్యనారాయణ మూర్తి గారు, కాసిం ఖాన్ గారు ఈ ఊరికి చెందిన ఇక ఆల్ ఆల్ మండల్స్ అనే మా కాన్సెప్ట్ లో ఈ తాళ్ళరేవు మండలానికి సంబంధించిన మా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తాళ్ళరేవు మండలం వారు ఎవరు మా వీడియోని చూసినా కామెంట్ అయితే చేయండి. అలాగే మరిన్ని ఊర్లకు సంబంధించిన మరిన్ని వీడియోస్ కోసం మా పేజ్ అయితే ఫాలో చేయండి.